ప్రజల్లో వ్యతిరేకత ఉన్న గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు సీట్లిచ్చి చేతులు కాల్చుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వం వచ్చే ఎలక్షన్స్కు కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచనలో ఉంది. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కొందరు ఇన్ఛార్జీల్ని మార్చే ఆలోచన చేస్తోంది. ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోందనే ప్రచారము జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ స్థానంలో ఇదే పరిస్థితి ఉంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, అక్కడున్న ఇన్ఛార్జ్ ఎవరు, పార్టీ పరిశీలనలో ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఈ నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ బాధ్యతలను కొత్త నేతకు అప్పగించే ఆలోచనలో అధినాయకత్వం ఉంది. ప్రస్తుతం రవీంద్ర నాయక్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఈ నేతతో నెట్టుకు రావటం కష్టమని కారు పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన బడ్యా రమేష్ నాయక్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. రవీంద్ర కుమార్ దేవరకొండలో సిపిఐ నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నేత 2018 ఎన్నికల ముందు సిపిఐని వీడి బీఆర్ఎస్ లో చేరి శాసనసభ్యుడయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలు నాయక్ చేతిలో ఓడిపోయిన రవీంద్ర కుమార్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న బీఆర్ఎస్ కమిటీల రద్దయ్యే వరకు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ ఈ మాజీ ఎమ్మెల్యే తీరు పట్ల గులాబీ పార్టీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. సమస్యలు చెప్పడానికి వెళితే విసుక్కోవటం విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిద్దామన్నంత కసిగా కారు పార్టీ క్యాడర్ ఉంది. దేవరకొండ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రవీంద్ర కుమార్ ను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతోనే గత ఎన్నికల్లో ఓడిపోయామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. 2023లో కొత్త అభ్యర్థులను పోటీ చేయించి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కొందరు నేతలను ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి స్థానాల్లో దేవరకొండ ఉందనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ను ఢీ కొట్టాలంటే ప్రజలతో పాటు పార్టీ క్యాడర్లో మంచి సంబంధాలున్న నేతను బరిలో దింపాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. రాజకీయాల్లో 2.5 దశాబ్దాల అనుభవం ఉన్న బడ్యా రమేష్ నాయక్ ను ప్రోత్సహిస్తోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఈ నేత సైలెంట్ గా పార్టీతో పాటు సేవా కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నారు. 1999లో టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన రమేష్ నాయక్ కు ప్రజల్లో కొద్దో గొప్ప పేరుంది. 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 20,000 ఓట్లు సాధించారు. ఆ తర్వాత హస్తం పార్టీలో చేరారు. 2019లో కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి అనుచరుడిగా పేరున్న రమేష్ నాయక్ కు 2023 ఎన్నికల్లో దేవరకొండ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ హస్తం పార్టీ అధినాయకత్వం బాలు నాయక్కే సీటు ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలక రాజకీయాలు చేస్తున్నారు రమేష్ నాయక్. ఈ నేత పట్ల పార్టీ అధినాయకత్వం సానుకూలంగా ఉందనే మాట వినిపిస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో దేవరకొండ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త నేత పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రవీంద్ర కుమార్ నాయక్ ను పక్కన పెట్టినట్టేనన్న చర్చ సాగుతోంది. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.